ఎంప్లాయీస్ బకాయిల సాధన కమిటీ అని చెప్పి వీళ్ళందరూ రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు రావటం జరిగింది. అనుకోకుండా ఇక్కడికి వచ్చారు. చాలా సంతోషం, అందరినీ కలవగలిగాను. వాళ్ళ సమస్యలు కొన్ని ఉన్నాయని నా దృష్టికి తీసుకురావటం జరిగింది. చాలా శోచనీయం. దీంట్లో ఇంత డిలే ఎందుకు అయిందో నాకు తెలియదు. ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ ఉండే ఉంటుంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పిల్లలు తల్లిదండ్రులను చూసుకోవటం లేదనే సమాజ నిజాన్ని ఆయన గుర్తించి దానికి కూడా ఓ చర్య తీసుకొని ఒక ప్రొసీజర్ పెడదామని చెప్పిన వారు తప్పకుండా మీ సమస్యను వారు స్పందిస్తారు. ఆయన ఎన్నో పనులలో నిద్రాహారాలు మానేసి పనిచేస్తున్నారు అనేది మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. తప్పకుండా మీ సమస్య వాళ్ళ వరకు ఆయన వరకు చేరేటట్టు నా బాధ్యత, మీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్గా నా బాధ్యత అది ఆయన దృష్టికి తీసుకెళ్తే నాకు పూర్తి నమ్మకం. రేవంత్ గారికి మీ సమస్య తెలిసిందంటే, ఆయన దృష్టికి వచ్చిందంటే, మరి ఫైనాన్స్ మినిస్టర్ ఆయన బట్టి విక్రమార్క గారు ఆయన దృష్టికి మీరు సంతకాలు పెట్టారన్నారు కదమ్మా, ఆయనతో కూడా చర్చించడం జరుగుతుంది. ఎందుకు ఆగినాయి, ఎట్లా ఆగినాయి అని. వాస్తవానికి ఆయన బాధ్యత అది. మీరు సీఎం అంటే ఎట్లా, సీఎం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తలుచుకుంటే ఒక 5 నిమిషాలలో డబ్బులు వచ్చేస్తాయి మేడం. మంచిది, ఆ నమ్మకం మీకు ఉంది. సో అంతే. ఇది మీరందరూ మాకు చాలా వివరంగా చెప్పారు. నేను కూడా చాలా ఓపికగా కూర్చున్నాను. మీరు వినాల, మా కర్తవ్యం కాబట్టి, ఇది మా ధర్మం. మేము వినాలి, మేము చెయ్యాలి. మీ నిధులు ఎక్కడికి పోవు, మీ వరకు చేరిచ్చేది నా బాధ్యత అని చెప్పి మీకు అందరికీ నేను హామీ ఇస్తున్నాను. మీ దగ్గరికి వచ్చేంత వరకు కూడా బక్కా జక్షన్ గారు నాకు కూడా చెప్పలే. చెప్పాలి